జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు ప్రసాద్ గారు. ఆయన చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం జేబులో డబ్బులు ఉండేవి జనాలకి. ఆ డబ్బులు పెట్టి మళ్ళీ జనాల్లో మార్కెట్లోకి వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఏదో ఒకటి కొనేవాళ్ళు. మళ్ళీ ఆ ఇన్కమ్ ప్రభుత్వానికి వచ్చేది. ఇలా జరుగుతూ ఉంటే మనీ రొటేషన్ జరుగుతూ ఉండేది. కనీసం ప్రజలకి ప్రభుత్వం ఏదో ఒకటి ఇస్తుంది అన్నటువంటి ఒక అంచనా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. నాకెందుకో నెక్స్ట్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నమ్మకం లేదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆయనే అలాంటి ఒక పెద్ద వ్యక్తి, అంత రాజకీయంగా నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్య అబ్రివేషన్ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు, అందులో అన్నిటి దగ్గరలోనూ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతో నిరంతరం జేసీ కుటుంబం ఉంటుంది. ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు 24/7 ప్రజలతోనే తిరుగుతుంటాడు. ప్రజలు ఏమనుకుంటారో తెలియకుండా ఉంటాడు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆడ్ సర్కమ్స్టెన్స్, ఏటికి ఎదురీది గెలిచినాడు అతను. ఎలా సంక్షేమ పథకాలు సుభిక్షంగా ప్రజలకు ఇస్తున్న దగ్గర కూడా అతను ఎలక్షన్లో తెలుగుదేశం పరంగా ఆయనకున్న ఇండివిజువల్ లెగసీతో గెలిచిన స్థానం. అంటే ప్రజలు అక్కడ వైఎస్ఆర్సీపీని కానీ లేకపోతే తెలుగుదేశం పరంగా కానీ నమ్మలేదు. ఎందుకంటే తెలుగుదేశం అధికారం లేదు, ఏమీ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్ని చేసిన స్థానిక ఎమ్మెల్యే ఆయన కాకపోయినా, ఆయన కుటుంబం కాకపోయినా, జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిన నియోజకవర్గం అది. దానికి తగ్గట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆయన గెలిచిన మున్సిపల్ కార్పొరేషన్ లాక్కోవడానికి ఏమి ప్రయత్నాలు చేయలేదు, ఆయనకే ఇచ్చాడు సముచిస్తాను. ఇప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ లో అంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్ లో నేను గెలిచినవాడిని. ఇవాళ నా ప్రభుత్వం వచ్చి నా ప్రజలకు నేనేం చేసిన దగ్గర సమాధానం లేని నిస్సాయ స్థితిలో ఏ ప్రాతిపదిక మీద ప్రజానాయకుడైనా, ప్రజల నుంచి వచ్చిన ఆవిష్కరించబడిన నాయకుడు ఖచ్చితంగా చెప్తాడు ఇది జరగని పని అని. ఎందుకు? ప్రజల నాడి తెలుసు, ప్రజలు ఏమనుకుంటారో తెలిసిన ప్రతి నిమిషంలో. ఇప్పుడు ధర్మవరంలో ఓడిపోయాడు కదా కేతిరెడ్డి, ఇప్పుడు గెలిచింది కదా మా చెడ్డ బ్రహ్మాండమైన ఆరోగ్య మంత్రి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుని ఎలక్షన్కి వెళ్ళమనండి. ఇప్పుడు ఇదే ప్రజలు ఏమనుకున్నారో దాని మీద పూర్తి అవగాహన కేతిరెడ్డితో ఈసారి యుద్ధం చేయమని చూద్దాం. ఆయనకు క్లారిటీ వస్తుంది కదా. ఆ క్లారిటీ ఏంటంటే ప్రజల్లో మమేకమై ప్రతి నిరంతరం ఉన్నవాడికి గెలిపోవటములు కాదు, ప్రజల యొక్క నాడి, ప్రజలు ఏమనుకుంటారో తెలిసినోడు అతను ప్రవర్తించే తీరుతెనులు వేరేగా ఉంటాయి. అవి పార్టీలకు అతీతంగా అయ్యి బాబోయ్ నా అధిష్టానం ఏమి నాగిని డ్యాన్స్ ఏమంటుందో అన్న కాన్సెప్ట్ ఉండదు. అధిష్టానం కన్నా నా ప్రజలే నా అధిష్టానం. వీళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణ ముందు నేనేంత, నేను గెలిస్తే అంత, ఓడిపోతే అంత. గెలిచి నేను ఉద్ధరించలేనప్పుడు ఓడిపోయేది. సంవత్సరం టైంలో ఉంది స్థానిక సంవత్సరాల ఎలక్షన్లు. ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే చిన్న బెటర్ ఆయన ఎలక్షన్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఆయన సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారా లేదనేది పక్కన పెడేస్తే, సీనియర్లు అందరూ ఎలా మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఇంకా మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, సో ఈ 5 ఏళ్ల పాటు ఉన్నదే ఉన్నట్టుగా మనం చేసుకుంటూ పోవాలన్న పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంటే, నేతల నుంచి ఆ మాటలు వస్తున్నప్పుడు లోకల్ క్యాడర్ కావచ్చు, కింద జనాలు ఒక వేరే నెగిటివ్ ఇంపాక్ట్కి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు. ఇక్కడ వీళ్ళే రేపు ఆర్డర్ ఏ కృష్ణలు ఏ పెట్రోల్ బంకు ముగ్గురు నిద్రలేస్తే అలా చెప్పింది ఒక భార్యని జరుగుతుందో జరగదంటే అలా మావాడు డైపర్ బాబు అయితే బ్రహ్మాండంగా మార్చేస్తాడు. స్థానిక పరిస్థితులు బట్టి ఇక్కడ ఏదో తేడాగా ఉంది, కానీ జరిగిలేదు జరుగుతుంది వేరే అన్న కాన్సెప్ట్ని కూడా డ్రైవ్ చేయగలడు. అలాంటి నేపథ్యాలు ఉన్నాయి. అంటే చూసారు నిన్న ఎంత జరిగింది, మానాడు జరిగితే తెలంగాణ డిబేట్ ఒకడు, ఇంకోటి ప్రవచనాలు. సరే వాళ్ళు పాలిటిక్సే కదండి. అదే మరి మీరు పాలిటిక్స్ అంటే అన్ని విషయాలు చర్చించాలి. ఈ రోజు మానాడు కంక్లూజన్ లో అవుట్కమ్ ఏంటర్ బాబు అంటే మనం దొరికిపోతాం. ఆల్రెడీ 2 కోడిపెట్టలు ఉన్నాయి. ఆడోటి రాశాను, నేనోటి రాశాను. ఈ కాంట్రడిక్షన్ అడ్రస్ చేయలేక వస్తున్నాం. ఇప్పుడు మధ్యలో మళ్ళీ డిబేట్ పెడితే నీ దగ్గర నువ్వుకా నోరాగదు, నువ్వేవో వేరే ప్రవచనాలు చెప్తావు. ఈ బాధలన్నీ మనకు అవసరమా అని జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. సరే అది వాళ్ళు వ్యక్తిగత అంశం కాబట్టి మనం దాని గురించి మాట్లాడదు. సో అయితే జేసీ గారు చేసినటువంటి కామెంట్స్ని సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఉంది. ఖచ్చితంగా నిజం నెక్కచ్చిగా మాట్లాడే యోధుడైనా. అవును, ఏదన్నా మొహమాటం లేకుండా అప్లికేషన్ ఉన్నోడుకుంటాయి అప్లికేషన్. సో ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కొంచెం ఈ 4 ఏళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఇలాగే కంటిన్యూస్ సభకు నమస్కారం బండి తేడా పడుద్ది అని చెప్పి చెప్తున్నారు. ఆయన తేడాగానే ఉంది. ఓవర్ ఆయిలింగ్ సర్వీసింగ్ చేయించకపోతే కనీసం నడిచే పరిస్థితి కూడా ఉండదు. రైట్.